దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నార్లు పోసి నాట్లు వేసిన కారణంగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు తీవ్రమైతే నార్లు పనికిరాకుండా పోతాయని ఆందోళన చెందుతున్నారు. అలానే మొట్ట ప్రాంతాల్లో సాగైన మినుము పంటలో ప్రస్తుత వర్షాలకు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వరి, మినుము పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలను రైతులకు వివరిస్తున్నారు నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త శివజ్యోతి. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం దిశ తుఫాను ప్రభావం చూపిస్తూ ఉంది. మన రైతు సోదరులు వరిలో నారుమడులు వేస్తున్నారు. ఇప్పుడు మనకు నారేత కానీ ట్రాన్స్ప్లాంటింగ్ కానీ వేయాలంటే వర్షాలు ఆగిన తర్వాత వేసుకోమని సలహా చేస్తున్నాము. అలా కాకుండా నారుమడి ఎక్కడైతే 7 నుంచి 20 రోజుల మధ్య ఉన్న నారుమడి ప్రాంతాలలో పైన ఉన్న నీరునంతా కూడా తొలగించేసేసి ఆ నారులకి మనము వాన తగ్గిన తర్వాతనే 1 కేజీ యూరియా, 1 కేజీ మ్యూరేట్ ఆఫ్ పొటాషియం చల్లినట్లయితే మనకు నారుమడి త్వరగా ఆకు పెరిగేసేసి నారు వేత వేసుకోవడానికి వస్తుంది. ఎక్కడైతే ట్రాన్స్ప్లాంటింగ్ వేసి ఉందో అటువంటి ప్రాంతాలలో పిలకల దశగాను వచ్చుండుంటే అటువంటి ప్రదేశాలలో, అంటే మన నెల్లూరు జిల్లాలో బీపీటీ 5204 రకాన్ని ముందుగానే నారు పోసుకొని నారు వేత వేయడం అనేది జరిగింది. అక్కడ మనము బూస్టర్ డోసుగా 20 కిలోల యూరియాని, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని అదనంగా అందజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. తర్వాత మనకు ఎక్కడైతే వర్షాధారంగా పంటలు పండిస్తున్నామో మినుము పంట వేసి ఉన్నారు రైతు సోదరులు, మినుము పెసర. కాబట్టి ఇక్కడ మినుము వేసినప్పుడు ఎక్కడ ఒకవేళ నీరు నిలిచి ఉన్నట్లయితే మినుములో పంటలో ఉన్న నీటిని అంతా కూడా తీసివేయాలని తెలియజేస్తా ఉన్నాం. అలా కాకుండా ఈ వర్షాలకి మినుము పంటలో ఇనుపధాతు లోపం అనేది గమనించి చూస్తాము. కాబట్టి ఈ ఇనుపధాతు లోపానికి మనం ఫెరసల్ఫేటు, అన్నబేది 5 గ్రాములు, నిమ్మ ఉప్పు 1 గ్రాము ప్లస్ మనము యూరియాని 10 గ్రాములు కలిపేసేసి 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుప ధాతు లోపం నుంచి మనము సవరించుకోవచ్చు. ఈ వర్షాలకి మనకు ఆకుమచ్చ కూడా ఆశించే అవసరం ఉంది. దీనికోసంగా సాఫ్ అంటే 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని ఈ సాఫ్ను కూడా మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనం మినుము పంటని ఆకుమచ్చ తెగుల నుంచి కూడా నివారించుకోవచ్చు. ఈ వర్షాలకి పోషకాల లోపాలు కొంచెం కనిపిస్తుంది కాబట్టి ఈ పోషకాలను సవరించుకోవడానికి 3/19 5 నుంచి 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి వారానికి 2 సార్లు లెక్కన కానీ కలిపి చల్లినట్లయితే మనము మినుము పంటను ఈ వర్షాల నుంచి కూడా తప్పించుకోగలుగుతాము. మన నెల్లూరు జిల్లాలో మిరప కూడా రైతు సోదరులు వేస్తున్నారు. ఈ మిరప ఈ వర్షాకాలానికి మామూలుగా వేరుకుళ్ళు, ఎండు తెగులు సోకే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడైతే మిరప నారుమడి కానివ్వండి, మనం వేసిన పంటల్లో కానివ్వండి, పొలంలో ఉన్న నీటిని అంతటిని కూడా తీసివేసేసేసి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ 1 లీటర్ నీటికి కలిపి ఆ మొదళ్ళంతా కూడా తడిపేటట్టు కూడా చల్లుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. ఈ ప్రక్రియని 5 రోజులకు ఒకసారి 2-3 సార్లుగా చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే మిరపకి ఈ వర్షానికి మనకు మామూలు కుళ్ళు తెగులు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మనమంతా కూడా నేలలో అంటే మన పంటలు మొదళ్ళు తడిచేటట్టుగా ఈ మందుని చల్లుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్యాడీ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి నారుమడినే ఉంది. అది 80 హెక్టార్లలో మనకు 5 మండలాల్లో కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది. కోవూరు డివిజన్ మొత్తం 5 మండలాలు. తర్వాత 200 హెక్టార్ల వరకే ట్రాన్స్ప్లాంటింగ్ వేసి ఉన్న వరి కొంచెం నీట మునిగి ఉంది. అంటే ఈ నీట ఇనండేటెడ్లో ఉంది. కాకపోతే మన రైతు సోదరులు కాలువలు ఏర్పాటు చేసి ఆ 200 హెక్టార్లలో కానీ నీటిని బయటికి పంపివేయాలని చెప్పి ప్రస్తుతం సలహాగా అనేదిగా మేము పంపించాం రైతు సోదరులందరికీ కూడాను. కాబట్టి దీన్ని మాత్రం రైతు సోదరులు ఆచరించవలసిందిగా తెలియజేస్తున్నాం.